మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి, సంతృప్తికరంగా ఆశించిన విషయాల్లో విజయం సాధించడానికి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యాపారపరమైన అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. అలాగే గృహ వాహన విషయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద కావచ్చు దృష్టి కేటాయించడం, వాటికి సంబంధించిన లోన్లు ఏదైనా ఉన్నా తీర్చేయడం, లేకపోతే వాటికి సంబంధించిన లావాదేవీలు ఉన్న వాటిని సంపూర్ణంగా ఇదయ్యేట్టుగా చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, అంటే మీ ఆలోచనలు ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని భావించవచ్చు. అంటే పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా తీర్చేయడం కానీ, లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాల్లో స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన నిర్ణయానికి రావడానికి కానీ అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. సింహరాశి. మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఈ యొక్క సంతాన వర్గం విషయంలో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయంలో కానీ, అలాగే నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ కొంతవరకు మీకు బాగానే ఉండే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఇంత ముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో మీరు వాటికి సంబంధించిన ధనం రావడం కానీ, వాటికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద దృష్టి సారించడం కానీ మొదలైన వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి, అదేవిధంగా కొత్తగా మీరు ఎవరన్నా వ్యాపార భాగస్వాములకు కలుపుకోవడానికి కానీ చేసే ప్రయత్నాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగానే ఉంటుంది. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో వ్యాపార విస్తరణ కొరకు, వ్యాపారంలో పెట్టుబడి కొరకు కొత్త నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించిన చర్చలకి, గోష్ఠులకి అవకాశం ఉన్నప్పటికీ ఆ నేపథ్యంలో వ్యక్తులతో ఘర్షణలు రాకుండా కొంత మీరు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. కన్యా రాశి. మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ కన్యా రాశి వాళ్ళకి నూతన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్యం, సౌఖ్యం మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. వారి యొక్క ఆరోగ్యం ఇంతకు ముందు కన్నా కొంతవరకు మెరుగుపడే అవకాశాలు లాంటివి ఉండే అవకాశం. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కొత్తవి నేర్చుకోవడం, కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయాల్లో కూడా తగిన విధంగా మీరు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా కుటుంబ వాతావరణం, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక పెట్టుబడులు, వృత్తిపరమైన అభివృద్ధి మొదలైన విషయాలని కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో ఆసక్తిని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు.